సర్విక్స్ అనేది ఇప్పుడు మనం తరచుగా వింటున్నామండి. చాలా మంది క్యాన్సర్ సర్విక్స్ గురించి యాక్చువల్లీ న్యూస్ కూడా వింటున్నాము. అవేర్నెస్ కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎందుకు ఇంత జరుగుతుంది అంటే ఈ క్యాన్సర్ సర్విక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అంటే మన ఇండియాలో భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా కూడా చూస్తే కూడా ఆడవాళ్ళలో క్యాన్సర్ డెత్స్ లో క్యాన్సర్ సర్విక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. బ్రెస్ట్ క్యాన్సర్, క్యాన్సర్ సర్విక్స్, ఓవేరియన్ క్యాన్సర్ ఈ 3 టాప్ 3 రీజన్స్ లో ఉన్నాయండి. సో అందుకని క్యాన్సర్ సర్విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సర్విక్స్ అనేది ఏంటి అంటే గర్భసంచిని యూట్రస్ అంటామండి, వూంబ్ అంటాం. ఈ గర్భసంచి ద్వారాన్ని సర్విక్స్ అంటాం, లేదా గర్భసంచి మూతిని సర్విక్స్ అంటాం. సో ఈ క్యాన్సర్ సర్విక్స్ ఎవరికి ఎక్కువ వస్తుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎవరికైతే యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిందో, ఎవరికైతే తొందరగా కిడ్స్ అయిపోయినారు, ఎవరికైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, ఎవరికైతే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందో, సో ఎవరికైతే డ్రగ్ అబ్యూస్ ఉంది, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంది, అంటే ఇమ్యూనో సప్రెషన్ అంటే ట్యూబర్క్లోసిస్ వచ్చి లేదా ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిలోనూ కూడా ఈ క్యాన్సర్ సర్విక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అయితే గర్భసంచి మీద పుండులాగా ఫామ్ అయిన ఈ క్యాన్సర్ బయటపడేసరికి స్టేజ్ 3 యూజువల్లీ స్టేజ్ 2 దాటిపోయే స్టేజెస్ లోనే ఉంటుంది. సో ఆ టైంలో అది సర్జరీకి పనికిరాదు. స్టేజ్ 1 ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీకి పనికొస్తుంది. మనకి తెలిసి సిమ్టమ్స్ వచ్చే టైంకి అది సర్జరీకి పనికి రాకుండా వాళ్ళు రేడియోథెరపీకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో దీనికోసం ఏం చేస్తున్నాం మనం అందరం? క్యాన్సర్ సర్విక్స్ గురించి ఒక ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేసుకుంటున్నామండి. ఈ ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా హెచ్పివి వైరస్ అన్న ఒక ఇన్ఫెక్షన్ కి లోబడతారు. ఇది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ అనమాట. హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మనం రిప్రొడక్టివ్ ఏజ్ అంటే మ్యారీడ్ ఏజ్ ఉమెన్ చూస్తే వాళ్ళలో 80% 90% ఉమెన్ అంటే 10 మందిలో 8 లేదా 9 మందికి ఈ హెచ్పివి వైరస్ వచ్చి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి వెళ్ళిపోయినప్పుడు చాలా మందికి 10 మందిలో 8 మందికి ఎసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో వచ్చినాయని తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఈ వైరస్ అలాగే గర్భసంచి ద్వారంలో ఉండి కొన్ని సంవత్సరాలకి పెరిగి మెల్లగా క్యాన్సర్ చేంజెస్ తీసుకొస్తుంది. సో దీన్ని ప్రివెన్షన్ కోసం ఏం చేయొచ్చు అంటే 2 మార్గాలు. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్, 2 ప్యాప్స్మియర్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రైమరీ ప్రివెన్షన్ అండి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చేసే ప్రయత్నాన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటాం. సో ఈ పెళ్లి కాని పిల్లలు 19 to 15 ఏజ్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోమంటున్నాం. బికాస్ హెచ్పివి వైరస్ అనేది అబ్బాయిల్లో ఏనల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తున్నాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లోంచి ఎక్కడి నుంచి అయితే స్టూల్ బయటకు వస్తుందో దాన్ని ఏనస్ అంటారు. ఈ ఏనల్ క్యాన్సర్స్ అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుంది. అమ్మాయిల్లో క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం సంబంధించిన క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్, మానానికి సంబంధించిన క్యాన్సర్స్, వల్వా అంటే మానం చుట్టూ ఓపెనింగ్ అయ్యే ఏరియా క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రిస్క్ రాకుండా 9 to 15 years ఏజ్ పిల్లలకి 2 doses హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఏజ్ లో పిల్లలు తీసుకుంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. బికాజ్ ఆ టైంకి వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది జరగదు కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడడానికి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ 15 years దాటినాక 45 years వరకు కూడా తీసుకోవచ్చు. 15 to 25 years ఏజ్ మధ్యలో కూడా బెనిఫిట్స్ ఉంటాయంటారు. లేదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది జరగడానికి ముందు తీసుకున్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయంటారు. సో అలా 15 పైన పడిన వాళ్ళు తీసుకుని ఉంటే 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 25 to 45 years మధ్యలో మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు బెనిఫిట్స్ ఉంటాయంటారు. బట్ బెనిఫిట్స్ మనం చూసిన చిన్న పిల్లలతో పోలిస్తే కొంచెం తక్కువ. బట్ 45 years వరకు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా 15 పైన తీసుకుంటే 3 doses తీసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రైమరీ ప్రివెన్షన్. అంటే హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ మీకు రాకుండా కాపాడడం కోసం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. అయితే మనం 10-20 years బిఫోర్ ఈ వ్యాక్సిన్ గురించి ఎక్కువ వినలేదు కాబట్టి అప్పట్లో ఓన్లీ ప్యాప్స్మియర్ ఒక టెస్ట్ ఉండేది. ఈ ప్యాప్స్మియర్ ఏంటి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ 25 నుంచి 65, 25 నుంచి 65 ఏళ్ళ మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ 3 years కి ఒక్కసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేసుకోవాలి. దీంట్లో మీ గైనకాలజిస్ట్ మానంలోంచి స్పెక్యులం అనే ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి గర్భసంచి ద్వారం నుంచి ఒక బ్రష్ తోటి కొన్ని సెల్స్ తీసి మైక్రోస్కోప్ కింద టెస్ట్ కింద పంపిస్తారు. సో దీంట్లో క్యాన్సర్ గా మారడానికి ముందొచ్చే ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటే ముందొచ్చే చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు పిక్ చేసి మనం ఒకవేళ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడే ట్రీట్ చేసేస్తే క్యాన్సర్ గా మారే
ముందే మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రీ క్యాన్సరస్ చేంజెస్, క్యాన్సర్ గా మారడానికి ముందుండే చేంజెస్ 8 to 10 years ఉంటాయని స్టడీస్ చెప్తాయి. సో అకార్డింగ్ టు ఎవిడెన్స్ క్యాన్సర్ గా మారడానికి చాలా టైం పడుతుంది. సో ఈ టైంలో మనం 3 years ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్ లో, ప్రీ క్యాన్సర్ స్టేజెస్ లో తెలిసిన వాళ్ళందరికీ మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అన్నమాట.